ఎస్ సార్. ఇప్పుడు మోడీ చైనా కూడా వెళ్తున్నారు. ఈ మంత్ ఎండ్, బై దిస్ మంత్ ఎండ్ ఆగస్టు 31 అలాగా చైనా వెళ్తున్నారు. సో అంటే 2020లో తూర్పు లడాఖ్లో గల్వాన్ లోయలో సైనిక చర్యల ఘర్షణ తర్వాత మోడీ ఫస్ట్ టైం వెళ్తున్నారు. సో అక్కడ షీ జిన్పింగ్తో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలకు కాస్త తెరపడి సత్సంబంధాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా ఈ పర్యటన తర్వాత? అంటే ఆ అంశం చైనా చూసుకోవాలి. మనం చాలా స్పష్టంగా చెప్పాం. మనం మోదీ గారు పదే పదే చెప్తున్నారు, బంబ్ और धमाके के सामने हम कुछ बात नहीं कर सकते हैं, सुन नहीं सकते हैं అన్నారు. అంటే బాంబులు తుపాకీల గుండ్ల శబ్దంలో మనం వినలేము అన్నారు. కాబట్టి మన సరిహద్దులలో సురక్షితంగా శాంతియుతంగా ఉంచవలసిన బాధ్యత చైనా మీద ఉంది. అందుకనే మోదీ గారు ఆల్రెడీ సోచి అని చెప్పేసి మనకు రష్యాలో జరిగినటువంటి సమ్మిట్ లో జీ జిన్పింగ్ ఆల్రెడీ కలిశారు. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఆయన ఆల్రెడీ కలవడం జరిగింది. క్రమేపీ మనం వాళ్ళతో కొంచెం నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఆచితూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, మనకు కైలాష్ మానస్ సరోవర్ యాత్రను ఓపెన్ అప్ చేశారు. దానికి ప్రతిఫలంగా మనం ఏం చేశాము, వాళ్ళకి వీసాలు ఇవ్వడం మొదలుపెట్టాం. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఈ రోజు దాకా చైనాకి వీసాలు ఇవ్వడం మానేసి. రెండవది, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ చైనా నుంచి డైరెక్ట్ గా భారతదేశానికి ఏమీ రాలేవు. సింగపూరో లేకపోతే దుబాయో ఇక్కడ వెళ్ళి మా భారతదేశానికి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్లు పరిమితించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తాం. చైనా యొక్క ప్రవర్తన ఆధారంగా మనం వాళ్ళతో మైత్రి ఎంత పెంచుకోవాలి తగ్గించాలని నిర్ణయిస్తాం. కాబట్టి ఈ రోజు చైనా నిర్ణయించుకో, అమెరికాతో యుద్ధం పెట్టుకొని అదే పంథాలో భారతదేశంతో కూడా యుద్ధం పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం. మనం వాళ్ళకు వదిలేసాం. మనం ఏంటంటే తొందరపడట్టే. టిక్ టాక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కూడా బ్యాన్ చేస్తుంది, దాన్ని రిలీజ్ చేయలేదు. అలాగే వాళ్ళు రమారమి వెయ్యి వాళ్ళ యాప్లన్నీ బ్యాన్ చేసి ఈ రోజు కూడా తీయలేదు. కువాయ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా మనం రిలీజ్ చేయలేదు. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పైపెచ్చు ఈ రోజు మనం మాట్లాడుతుండగా మనకు బాంగ్ మార్కోస్ వాళ్ళ ఫిలిప్పైన్ రాష్ట్రపతి ఈ రోజు భారతదేశంలో ఉన్నారు. ఈ రోజు ప్రెసిడెంట్ ని తర్వాత మన ప్రధానమంత్రిని ఇద్దరిని కలుస్తున్నారు. అంటే ఈ రోజు చైనాకి శత్రువు అయినటువంటి ఫిలిప్పైన్స్ భారతదేశంలో మనం ప్రమాదం పడుతున్నాం. వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేశాం, వాళ్ళకి బ్రహ్మోస్ ఇచ్చాం. రేపు అక్కడ వాళ్ళతో పాటు మనం గస్తీ తిరగబోతున్నాం. చైనా ఏ సముద్రాలు మావి అంటున్నారో ఆ ప్రాంతంలో భారత నావికాదళం వెళ్ళబోతాం. కాబట్టి చైనాకి మనం 2 మెసేజ్లు ఇస్తున్నాం. అలాగే దలైలామా గారి పుట్టినరోజు మోదీ గారు ఆయనని అభినందించారు, ఆయనకు విషెస్ చెప్పారు. గతంలో చెప్పేవారు కాదు మోదీ గారు. అంటే ఇప్పుడు మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం చైనాకి. నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరితే దానివల్ల మీరు లాభపడతారు, మేము లాభపడతాము. ట్రంప్ లాంటి మూర్ఖపు వ్యక్తిని మనం హ్యాండిల్ చేయొచ్చు. లేదు మీరే ఇక్కడ చక్రవర్తులు, మీరే పెద్ద ఠేకేదారులు అనుకొని మమ్మల్ని కూడా మీరేదో కంట్రోల్ చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తే మాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫిలిప్పైన్స్ మీ ముందర పెట్టగలము, తైవాన్ మీ ముందర పెట్టగలము, టిబెట్ మీ ముందర పెట్టగలము, మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చైనాకి మనం 2 మెసేజెస్ ఇస్తున్నాం. పైపెచ్చు మన సిడిఎస్ కానీ మన ఇతరత్ర సైనికాధికారులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మనం పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ని, చైనాని, టర్కీని ముగ్గురిని ఓడించామని చెప్పి అక్కడ చెప్పాము, అఫీషియల్ గా చెప్పాము. కాబట్టి చైనాకి మనకి ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఒక విధమైనటువంటి ఈక్వల్ స్టేటస్ లో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేస్తున్నాము. SCO సమ్మిట్కి వెళ్తున్నారు మోదీ గారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశానికి రావాలి. అక్టోబర్ నవంబర్ లో ఆయన కూడా భారతదేశానికి రావాలి. మనకు క్వాడ్ సమ్మిట్ ఉంది భారతదేశంలో. చూద్దాం అప్పటికి ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూద్దాం. బెదిరిస్తున్నాడు ఆయన, చైనాను కూడా బెదిరించాడు. 145% ట్యాక్స్ వేశాడు. తర్వాత తోక ముడుచుకొని మొత్తం పక్కన పెట్టేశాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు ఎప్పుడైతే మినరల్స్ మీకు ఇవ్వము అని చెప్పి దాని మీద బ్యాన్ పెట్టారో మొత్తం ఆయన ఏం చేయలేకపోయాడు. ఈ రోజు ఇందాక నిక్కీ హేలీ స్టేట్మెంట్ ఇందాక చదివావు కదమ్మా, నిక్కీ హేలీ ఏం చెప్తోంది, అంతటి శత్రువు అయినటువంటి చైనాకి మీరు 90 ఏళ్ళు వ్యవధిస్తున్నారు కానీ మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ అయిన భారతదేశానికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆవిడ ఎందుకు ప్రశ్నించింది. ఇదే చైనా మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి ఈ రోజు భయపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏం చర్య తీసుకున్నా రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేస్తారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేసాడంటే వాళ్ళ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్, వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ మన స్పేస్ టెక్నాలజీ కానీ, వాళ్ళ కంప్యూటర్లు కానీ, వాళ్ళ సెల్ ఫోన్లు కానీ అన్ని ఆపేసుకోవాల్సి వస్తుంది, ఇండస్ట్రీలో మూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ రోజు చైనా అంటే అంత భయపడుతున్నాడు. బెదిరించి బయట మైకుల మీద భయపడుతున్నాడు కానీ లోపల మాట్లాడడానికి భయపడుతున్నాడు. పైపెచ్చు వాళ్ళకి చిప్స్ ఇదివరకు ఇవ్వను అని చెప్పి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు బ్యాన్ చేసినటువంటి చిప్పులని ఎన్విడియా అన్న కంపెనీ ద్వారా మళ్ళీ ఈ రోజు చైనాకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ చిప్పులు చైనాకు వస్తే కనుక అమెరికా దాటిపోతుందన్న భయంతో బ్యాన్ చేశారు. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి చిప్పులు ఇస్తున్నాడు.